ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలైంది. ఈ 6 నెలల కాలంలో కూడా ఉద్యోగుల సమస్యలకి పరిష్కారం లభించలేదు. దీనికి సంబంధించి ఏపీ ఎన్జీజీఓ నాయకత్వం రాష్ట్రంలోని కొంతమంది అధికారులను కలవటం, కొన్ని సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. దానికి అనుగుణంగా డిసెంబర్ నెల 31 తేదీన ఈసీ మీటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ మీటింగ్లో వాళ్ళు చేసేటటువంటి తీర్మానాలు ఏంది, ఉద్యోగస్తుల సమస్యల మీద వాళ్ళు చర్చించేటువంటి అంశాలు ఏంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అజయ్ కాలంను కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అత్యధికమైనటువంటి మెజారిటీ స్థానాలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వారి మేనిఫెస్టోలో కూడా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉద్యోగస్తుల సమస్యల గురించి కూడా పరిష్కారానికి సంబంధించి అనేక వాగ్దానాలు కూడా చేశారు. అయితే ఇప్పటికీ ఎటువంటి ప్రగతి కూడా ఇందులో కనిపించలేదు. దీనికి సంబంధించి ఇటీవల ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కేవి శివారెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్ ఐఏఎస్ గారిని కలిసి ఉద్యోగస్తుల సమస్యలను కూడా వాళ్ళకి తెలియజేయటం జరిగింది. అదేవిధంగా విజయవాడలో కానీ, చిత్తూరులో కానీ అనేక జిల్లాల్లో జరిగినటువంటి సమావేశాల్లో కూడా అధ్యక్షులు కేవి శివారెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యల గురించి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సమస్యలని తీసుకొని వెళ్తాం అనేటువంటి వాగ్దానాన్ని కూడా చేశారు. ఈ నేపథ్యంలో రేపు డిసెంబర్ 31 ఉదయం 11:30 గంటలకి ఏపీ ఎన్జీజీఓ భవనం, గాంధీనగర్, విజయవాడ నందు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి చెందినటువంటి ఎజెండాను కూడా వాళ్ళు విడుదల చేశారు. అయితే ప్రధానంగా రేపు జరగబోయేటటువంటి సమావేశం ప్రధానంగా ఏమిటంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ చౌదరి పురుషోత్తం నాయుడు గారు డిసెంబర్ 31 తేదీన పదవి విరమణ చేస్తున్నారు. కాబట్టి ఏపీ ఎన్జీజీఓ బైలా ప్రకారం ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత ఎన్జీఓ సంఘంలో ఉన్నటువంటి వారి పదవి కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా మరొక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రేపు 31 తేదీ సమావేశంలో తదుపరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అనేది జరుగుతుంది. ఇది ప్రధాన అంశం. ఇక డిమాండ్లకు వస్తే డిఏలు, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి టీఏ అరియర్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎన్కాష్మెంట్ ఆఫ్ సరెండర్ లోన్ గురించి, అలాగే పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు గురించి, ఈ లోపో ఐఆర్ విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలను పెంచాలనేటువంటి అంశం మీద, తర్వాత 1/9/2004 ముందు నోటిఫికేషన్ వచ్చి 1/9/2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగులకి ఇప్పుడు సిపిఎస్ ఉన్నది. కాబట్టి వాళ్ళని ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి చాలా రోజులు అడుగుతున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాల మీద, అదేవిధంగా ఉద్యోగస్తులకి ఏమి ఉపయోగమైనటువంటి హెల్త్ కార్డ్స్, ఆ హెల్త్ కార్డ్స్ను కూడా సంబంధించి అంశాలన్నింటిని కూడా చర్చించి ఈ డిమాండ్స్ అన్నిటి మీద ఒక వినతి పత్రం తీసుకొని నూతన సంవత్సరంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారు చర్చిస్తారని, ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి నూతన సంవత్సరంలోనైనా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారానికి
ఏపీ ఎన్జీజీఓ నాయకత్వం కామ్రేడ్ కేవి శివారెడ్డి గారు, అదేవిధంగా రేపు ఎన్నిక కాబోతున్నటువంటి కామ్రేడ్ ఆలపాటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఈ సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.